Just for fun, don't take it serious, please. అరే! ఒకాయన మనందరికి పెళ్లి సంబంధాలు చూస్తానన్నార్రా. గురూజీ చూసారారా? మనకు డిగ్రీలు అవ్వకపోయినా, జాబులు లేకపోయినా పెళ్లవుద్దని చెప్పారా? అలాగే జరుగుతుంది. ఇంతకీ ఎవరా పెద్ద మనిషి? అరే! జిప్పేసుకోరా చూడలేకపోతున్నావా? చెప్పినందుకు థాంక్స్ బాబు. నాకు చెప్పి ఆడేసుకోలేదు ఎదవ. ఈయనేరా పెద్ద మనిషి. ఆహా! సాక్షాత్తు మ్యారేజ్ బ్యూరోనే మీటింగ్‌కొస్తున్నట్టుంది. పదండి మీట్ అయిపోదాం. ఈళ్ళెవరు అప్పిచ్చినోళ్ళా? సార్ వీళ్ళకే సార్ మీరు సంబంధం చూసి పెట్టాల్సింది. నమస్కారం ఆ! అండి. ఆశీర్వాద్ గారు. ఈయన పేరు వివాహమూర్తి. పేరు వింటేనే పెళ్లయిపోయిన ఫీలింగొస్తుంది. అలా అని తాళి కట్టడం మానేయకు. మళ్ళీ జోకులేత్తారండి మీరే. ఇంతకీ మీరు సింగిలా? మల్టిపులా? సింగిల్ సార్ మా ఫేసులు చూస్తే అర్థం కావట్లేదా? భలే కామెడీ చేత్తాడు నీ ఫ్రెండ్. నేనడిగింది మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉందా? మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా అని. మీరు అమ్మాయిని మంచిగా చూసుకోగలరో లేదో తెలియాలి కదా! జాబులు లేక మనం ఏడుస్తుంటే ఈయనేంట్రా బ్యాంక్ అకౌంట్ అంటున్నారు. బాబు దేనికో బాధపడుతున్నాడేంటి? ఏం లేదు సార్ అందరికి కలిపి ఒక అకౌంట్ ఉంది. అందులో ఉన్నదంతా పట్టుకొని ఫిట్స్ రెస్టారెంట్‌కొచ్చేయి. దేనికి సార్? అక్కడ చెప్తా. చాలా కరువులో ఉన్నట్టున్నారు. ఇప్పుడు అర్థమైంది మీకు పెళ్ళిళ్ళు ఎందుకు కాట్లేదు. నీకు సరిపోదు గాని ఇంటికి పార్సెల్ పట్టుకెళ్ళు నాన్న. నేను జనరల్‌గా పెళ్లి సంబంధాలు చూసే ముందు పార్టీ ఇస్తూ ఉంటా. తీపి జ్ఞాపకంగా గుర్తుండిపోవాలి కదా! పక్కనోడి డబ్బులతో పార్టీ ఇవ్వచ్చని ఇప్పుడే తెలిసింది సార్. ఇంతకీ మీకు హీరోయినా? పొలిటీషియనా? ఇంజినీరా? డాక్టరా? మోడలా? మోడలా? ఇన్‌స్టాగ్రామ్ మోడల్. వీళ్ళంతా ఎవరు సార్? ఎవరంటావేంటయ్యా పెళ్లి కూతుర్లు. పెళ్లి చేయడానికే కదా నేనొచ్చింది. అరే! ఈయనేంట్రా హీరోయిన్ అంటున్నారు, డాక్టర్ అంటున్నారు. నేను నమ్మలేకపోతున్నానురా. మన లైఫ్ సెట్ అయిపోయిందిరా. ఏంటయ్యా చెవులు కొరికేసుకుంటున్నారు? మా అవతారాలు చూసి కాలేజ్‌లో ఒక్క అమ్మాయి కూడా మా వైపు చూసేది కాదు. మీరు ఇన్ని ఆప్షన్‌లు ఇత్తుంటే ఫస్ట్ పెళ్లి ఇక్కడ మా ప్రిన్సిపల్‌కి ఇవ్వాలనిపిస్తుంది. అరే జేసీ గారు మన కాలేజ్ అమ్మాయిలతోనే మనకు పెళ్లవుద్దన్నారు కదరా! వీళ్ళల్లో మా కాలేజ్‌లో చదివిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారండి? చాలా మంది ఉన్నారు. ఈ రెస్టారెంట్‌లో కూడా ఒక అమ్మాయి ఉంది. స్వీపర్. చేసుకుంటావా? అబ్బబ్బే! కాదండి. ఇంతకీ మీరు చెప్పే అమ్మాయిలు ఏ కాలేజ్ అండి? నేను చెప్పేది మంచి కాలేజీలో చదివిన అమ్మాయిల గురించి కాదు. మంచి మనసున్న అమ్మాయిల గురించి. మంచితనం అంటే మాకు తెలీదు సార్. వాళ్ళకి తెలుసులే. చెప్పండి మీకు ఎల్ కావాలా? ఎస్ కావాలా? డబ్ల్యూ కావాలా? ఆడెందుకో గోకేస్తున్నాడు చూడు బాబు. ఏంట్రా? ఏరా ఎస్ అడుగుదామా? డబ్ల్యూ అంటే విండో సీట్‌లా కంఫర్ట్‌లు ఎక్కువ. సార్ మాకు డబ్ల్యూ ఓకే సార్. అనుకున్నా మీరంతా రైల్వే స్టేషన్ బ్యాచ్. ఎస్ అంటే సింగిల్ లవర్ లేని అమ్మాయి. డబ్ల్యూ ఏమో వీడు అంటే మొగుడు లేని అమ్మాయి. కూర్చోండి మాకు లవర్ లేని అమ్మాయే కావాలి. సరే గాని మూర్తి గారు ఈ అమ్మాయిలు మళ్ళీ మా కాలేజ్‌లో చదివించుకోవచ్చా? కావాలంటే స్కూల్‌లో కూడా చదివించుకోవచ్చు బాబు. పెళ్లి శాంతి కళ్యాణ మండపంలో చేయండి సార్. వద్దు సార్ జంబలకడ కళ్యాణ మండపంలో చేయండి. ఆయన కన్ఫ్యూజ్ చేయకండి. అందరి పెళ్లిళ్ళు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చేసుకుంటాం సార్. కట్నం ఎంత అండి? 30,000 అంటే 30 లక్షలు. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా మీ మామ నీకిచ్చే కట్నం. అంటే తిరిగి ఇవ్వక్కర్లేదా? పెళ్లి కాక బుర్ర దొబ్బినట్టుంది. ఒకవేళ డైవర్స్ అయితే డబ్బులు వెనక్కివ్వాల్సొత్తది. ఇవ్వడానికి ఉంచితేగా ఖర్చు పెట్టేత్తాంగా. అంతే కాదయ్యా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్లు, తాళి కట్టడం, అప్పగింతలు. భోజనాలు కూడానా సార్? నువ్వెళ్లి వడ్డిస్తావా? మూర్తి గారు మీరు అదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే చేయడానికి ఇదేం డ్రీమ్ జాబ్ కాదు. దిక్కుమాల జాబ్. నేను బీటెక్ చేసి డాక్టర్ అవుతానంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు. ఏది చేసే ప్రాసెస్ దానికి ఉంటది కదా. అందుకని మీ కట్నంలో సగం పెళ్లికి ముందే తీసుకుంటాను. మా సప్లి ఫీజులు కట్టడానికి అన్ని అమ్మేసామండి బాబు. మాకు మిగిలిన ఆస్తులు బ్యాక్‌లాగ్‌లే. పోనీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాం ఓకేనా? మీ ఎదవ తెలివితేటలు వాడకుండా మీ అందరిలో ఒకళ్ళ కట్నం డబ్బులు ఇవ్వండి చాలు.